వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సొరంగభంగం, సోనం వాంగ్చుక్పై జాతీయ భద్రతా చట్టం, జోధ్పూర్ జైలుకు తరలింపు, స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు ఉత్తర్వులు జారీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లపై టీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి హామీ, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సొరంగభంగమైంది. ఆయన మాట్లాడడం ప్రారంభించగానే పాలస్తీనాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియాతో సహా పలు అరబ్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశాయి. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసిస్తూ వారంతా వెళ్లిపోవడంతో సభలో అనేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. గాజాపై విధ్వంసకర యుద్ధాన్ని కొనసాగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ఆయనకు అపహాస్యం ఎదురైంది. మద్దతుగా చప్పట్లు కూడా వినిపించాయి. గాజాలో తాము అనుకున్నది సాధిస్తామని సమావేశంలో చెప్పుకొచ్చారు. మరోవైపు నెతన్యాహు కార్యాలయం ఇజ్రాయెల్ సరిహద్దు వైపు ట్రక్కులపై లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయాలని, అందరూ అధ్యక్షుడి మాటలను వినేలా ఏర్పాట్లు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. మేము మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు, ఇజ్రాయెల్ ప్రజలు మీతో ఉన్నారు అని ఆయన బందీలతో అన్నారు. హమాస్కు పంపిన సందేశంలో మీ చేతులు కింద పెట్టండి, నా ప్రజలను వెళ్ళనివ్వండి అని ఆయన అన్నారు. అలా చేస్తే మీరు బ్రతుకుతారు, మీరు అలా చేయకపోతే ఇజ్రాయెల్ మిమ్మల్ని వెంటాడుతుంది అని హమాస్ను బెదిరించారు. పాశ్చాత్య నాయకులు ఒత్తిడికి తలగ్గొచ్చు అని నెతన్యాహు అన్నారు. అయితే ఇజ్రాయెల్ లొంగదు అని ఆయన హామీ ఇచ్చారు. పాలస్తీనా దేశ హోదాను గుర్తించిన దేశాలను ఆయన విమర్శించారు. వారి నిర్ణయం అవమానకరమైనది అని, యూదులపై ప్రతి చోట అమాయక ప్రజలపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకోవడానికి నేను అనుమతించను, అది జరగదు అని చెబుతూ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనిని ఇప్పుడే ఆపాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. కాగా ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అనేక దేశాల ప్రతినిధులు గాజాలో తక్షణ శాంతి నెలకొనాలని, సాయం పంపాలని డిమాండ్ చేశారు. గాజాలో 65,000 మంది పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం చంపిందని, 90% జనాభాను నిరాశ్రయులను చేసిందని, ఆకలి బాధలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను క్రూరమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్పూర్కు ప్రభుత్వం తరలించింది. లద్దాఖ్ రాజధాని లేహ్లో బుధవారం జరిగిన హింసాకాండలో 4 మరణించగా 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద డీజీపీ ఎస్డి సింగ్ జంవాల్ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం యూటీగా ఉన్న లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. కాగా వాంగ్చుక్ స్వచ్ఛంద సంస్థ అయిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ లైసెన్సును హోంశాఖ గురువారం నాడు రద్దు చేసింది. ఆ సంస్థకు విరాళాలు నిలిపివేసింది. మరోవైపు ఈ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. సిబిఐ గత 2 నెలలుగా ప్రాథమిక దర్యాప్తు కూడా జరిపింది. వాంగ్చుక్ సంస్థ ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అరబ్ స్ప్రింగ్, నేపాల్ జెన్జెట్ నిరసనలను తన ప్రసంగంలో వాంగ్చుక్ ప్రస్తావిస్తూ లేహ్లోని యువతను రెచ్చగొట్టారని హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్చుక్ తోసిపుచ్చారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికి తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కన పెట్టి జనం ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన హితవు పలికారు. మరోవైపు వాంగ్చుక్ అరెస్ట్ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు నెల క్రితం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు చట్టబద్ధ రూపం ఇచ్చింది. జీఓఎంఎస్ 09 ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40, 243D/6, 243T/6 ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు అధికారం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ వరకు బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయం కోసమేనని పేర్కొంది.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్, బీజేపీ రెండు బీసీలకు అధిక రిజర్వేషన్లను కోరాయి. బీఆర్ఎస్ 50% కోరినా సాధ్యం కాలేదు. ఆగస్టు 30న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. దీనికి అనుగుణంగా 2018 మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల్లో ఉన్న 50% పరిమితిని సవరించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆర్డినెన్స్ను ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లు గుర్తు చేశారు. బిల్లును చట్టంగా మార్చే ప్రక్రియ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశంలో పూర్తవుతుందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. చట్టపరమైన సమస్యలపై మీడియా ప్రశ్నలకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. 2020 మున్సిపల్ ఎన్నికల్లోనూ 140కి పైగా స్థానాల్లో 100కు పైగా గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ ప్రభావం చూపలేకపోయాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20% ఓట్లు, 8 సీట్లు గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లు సాధించింది. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఉత్కంఠ రేపనున్నాయి. బీఆర్ఎస్ ఎలా పోరాడుతుందో చూడాలి. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ TMRIES పరిధిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు మరియు డిప్యూటీ వార్డెన్స్ తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ TMRIES కార్యదర్శి బి షఫీవుల్లాకి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏమనగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, వేసవి సెలవుల కాలానికి వేతనాలను ఎటువంటి కోతలు లేకుండా పూర్తి స్థాయిలో చెల్లించాలి, ప్రతి నెల జీతాలను తప్పనిసరిగా 5వ తేదీలోపు విడుదల చేయాలి, సీనియర్ అసిస్టెంట్లు మరియు డిప్యూటీ వార్డెన్స్కు ఏటా ₹1000 చొప్పున వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమర్పించిన ఈ వినతి పత్రంపై కార్యదర్శి బి షఫీవుల్లా సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను పరిగణించి వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యదర్శి హామీకి సీనియర్ అసిస్టెంట్లు మరియు డిప్యూటీ వార్డెన్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యదర్శి బి షఫీవుల్లా నాయకత్వంలో గురుకుల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతి మరియు పాఠశాలల్లో మెరుగైన పరిరక్షణ జరుగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ రాజ్ అహ్మద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుల్తానా షాహీన్, ఎండి ఆకు పాషా, సెక్రటరీ రేష్మా, మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ అక్రమ్, రఫీయుద్దీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ కమ్ డిప్యూటీ వార్డెన్లు ఆత్మీయ సమ్మేళనం, మొదటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క డిమాండ్లు మాకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, మరియు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి, మరియు మాకు 12 నెలల జీతం సకాలంలో అందించట్టు చేయాలి, ప్రతి నెల మాకు 10వ తేదీలోపు జీతాలు పడేటట్టు చేయాలి అని చెప్పి మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుల్తానా షాహీన్ అండి. మైనార్టీ రెసిడెన్షియల్స్ గురుకుల పాఠశాలలో మేమందరం వార్డెన్గా పనిచేస్తున్నాము. గత 9-10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ సొసైటీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వార్డెన్లుగా మేము హాస్టల్లో వసతి గృహాల్లో పిల్లల భోజనాలు, వాళ్ళ వసతులని బాధ్యతలని నిర్వర్తిస్తున్నాము. కాకపోతే ఏంటి సార్, మమ్మల్ని అవుట్సోర్సింగ్ బేస్లో ఏజెన్సీ సిస్టమ్ కింద మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. కానీ మాకు మా శ్రమకి తగిన వేతనం అనేది మాకు ఇవ్వడం లేదు. మా శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి మా శ్రమను గుర్తించి మేము చేసే పనికి సమాన వేతనం మాకు ఇవ్వగలరు. ప్లస్ మళ్ళీ మాకు స్కూల్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే జీతం ఇస్తారు, హాలిడేస్లో మాకు శాలరీ ఇవ్వరు. మరి ఆ 2 నెలలు మేము మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, అది కొంచెం దృష్టిలో పెట్టుకుని 12 నెలల జీతం కూడా మాకు వచ్చేలాగా చూడగలరని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని, మన SC/ST మైనార్టీ మినిస్టర్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని, ప్లస్ మా సొసైటీ హెడ్ సెక్రటరీ సార్ షఫీవుల్లా గారిని సహృదయంగా విన్నవించుకుంటున్నాము. మేము విన్నవించుకుంటున్నాం సార్. మేము మా సొసైటీకి మా వంతు 110% ఇస్తున్నాము. ఇంతవరకు మా సొసైటీలో ఫుడ్ పాయిజన్ కేసెస్ కానీ, రిమార్క్స్ కానీ ఏది లేకుండా ఇన్ని 265 ఓవరాల్గా స్టేట్లో ఉన్నాయి సార్. మేమందరము మా ఫ్యామిలీని కూడా వదిలేసి మేము పిల్లల కోసము మా సొసైటీలో మా సర్వీస్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మా వంతు సహాయం చేస్తున్నాము. 10 ఇయర్స్లో టాప్ పొజిషన్లో మా మైనార్టీ సొసైటీ ఎడ్యుకేషన్లో కానీ, ఫుడ్లో కానీ, సోషల్ యాక్టివిటీస్లో, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ మా సొసైటీ అనేది టాప్లో ఉందంటే అందులో మా వంతు కూడా కృషి ఉంది. సో మా కష్టాన్ని కూడా గుర్తించి మాకు తగిన న్యాయం చేయగలరని చెప్పేసి వేడుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.